హాయ్ అండి. ఇంకొక హార్వెస్ట్ వీడియోతో మీ ముందుకొచ్చేసాను. ఇంకా ఇప్పుడు ఆల్రెడీ సెప్టెంబర్ మిడ్‌కొచ్చేసాం గదా! ఇంకా నెక్స్ట్ అక్టోబర్ మిడ్ వరకు ఉంటుంది మాకు కొంచెం బాగొస్తాయి కూరగాయలు. తర్వాత మళ్ళీ చలి స్టార్ట్ అయిపోతుంది. ఇదిగోండి సొరకాయల కోసం ఇంకా అవి అలా ఇంక ఎక్కడ ప్లేస్ ఉంటే అక్కడ నిల్చుకొని, పడుకొని కూడా కాస్తున్నాయి పందిరి పైన. ఇంకా కొన్ని ఒక పెద్ద అది చిన్న గుండుగా ఉంది కదా, అది విత్తనాల కోసం అలా పెట్టేశాము. ఆల్రెడీ కొంచెం బోల్గా తయారైంది లోపల, సౌండ్ వస్తుంది. ఇంకా కొంచెం అలాగే పెడితే మంచిగా సీడ్స్ బాగా ఫామ్ అవుతాయని అలాగే పెట్టేశాము. ఇప్పుడు ఈ మంత్ నుంచి అక్కడ ఎల్లోయిష్ కనిపిస్తుంది కదా దోసకాయ, ఇంకా ఈ మంత్లో కొంచెం బీరకాయలు కూడా కొంచెం బాగానే వస్తున్నాయి, ఒక 4-5 అట్లా. అంతకుముందు అయితే జస్ట్ ఒకటి 2 వీక్స్కి ఒకటి అట్లా వచ్చేది. ఇప్పుడు ఈ మంత్ కొంచెం బాగానే వస్తున్నాయి, బీరకాయలు కూడా ఒక 4-5 వచ్చాయి. కాకరకాయలు పర్వాలేదు, కాకపోతే తీగల మధ్యలో కొన్ని మాగిపోతున్నాయి కనిపించకుండా. రోజు చూస్తున్నాం అయినా కూడా ఎలాగో మిస్ అయిపోతున్నాయి. ఇంకా అంటే ఒకే చోట అన్నీ వేసేసరికి పందిర్లో అన్నీ మిక్స్ అయిపోయాయి. అండ్ మేబీ మీరు ఎప్పుడైనా వేసేటప్పుడు కొంచెం సపరేట్గా వేసుకుంటే కొంచెం బెటరు. అన్ని తీగలు ఒకటొకటి మిక్స్ అయిపోకుండా ఉంటాయి. ఈ బీరకాయలు సొరకాయలు ఆకులు ఏంటంటే కొంచెం బాగా పెద్దగా ఉంటాయి కదా, అందుకని సొరకాయలు చిక్కుడుకాయలు అవి కూడా అన్నీ కొంచెం కవర్ అవుతున్నాయి. ఇదిగోండి బాగా చిక్కుడుకాయలు కూడా బాగా వస్తున్నాయి ఇప్పుడు. మేబీ కొంచెం టెంపరేచర్స్ తగ్గుతుండడం వల్ల ఇప్పుడు చిక్కుడుకాయలు బాగా గుత్తులుగా బాగా వస్తున్నాయి. ఇదిగోండి చూస్తున్నారు కదా, బాగా వస్తున్నాయి. ఈవెన్ పొడవు చిక్కుడుకాయలు కూడా ఇప్పుడిప్పుడు వస్తున్నాయి ఈ మంత్లో. లాస్ట్ మంత్ వరకు కూడా ఎక్కడో 1-6 వచ్చాయి కానీ అంత పెద్దగా రాలేదు. ఇదిగోండి ఇక్కడ పచ్చిమిరపకాయలు అయితే ఒక 10 చెట్లు దాకా ఉన్నాయి, కొంచెం బాగా పూత కూడా ఉంది. ఎవ్రీ వీక్ సరిపోతున్నాయి మాకు యూసేజ్కి. ఇంకా పొనగంటాకు కూడా సైడ్లో వచ్చింది, బాగా వచ్చింది. 2 సైడ్స్ వేసేసాము ప్లేస్ ఉన్న చోట, అది చాలా బాగా స్ప్రెడ్ అయిపోయి బాగా ఉంది. ఇదేనండి, ఇవన్నీ కూరగాయలు ఈరోజు హార్వెస్ట్ చేసినవి. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను.